విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు చేపట్టబోతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీమ్ పనుల పురోగతిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. అందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సైతం ఇచ్చారు. అయితే భక్తులకు హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వీటిపై జూన్ 28వ తేదీన జరిగే సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. భక్తులకు, స్థానికంగా ఉన్న ప్రజలకు మరింత సౌలభ్యంగా ఏర్పాటు చేయడానికి, కొంత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి గతంలో చేసిన సూచనలు కూడా దృష్టిలో ఉంచుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా మార్పుల్లో తీసుకురావాల్సినటువంటిది, బయట నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు వాళ్ళ యొక్క వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి, ఆ పార్కింగ్ సైట్స్ ఎక్కడెక్కడ చూడాలి అనేటువంటి దానిలో కొంత ఆలోచన చేయడం జరిగింది. అలాగే మామూలు రోజుల్లో కానీ శుక్ర, శని, ఆదివారాల్లో, మంగళవారాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులు ఇవాళ క్యూ లైన్లలో నిలబడి హైవే అంతా అబ్స్ట్రక్ట్ అయి చాలా ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. మార్గ మధ్యంలో వెళ్లేటువంటి వాహనదారులు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి పెద్దలందరూ సూచించడం జరిగింది. త్వరలోనే మాస్టర్ ప్లాన్కు పోవాలి. శాశ్వతంగా రాబోయేటువంటి 2047 విజన్ డాక్యుమెంట్లోకి ఇన్కార్పొరేట్ అయ్యే విధంగా దుర్గా మల్లేశ్వరి అమ్మవారి యొక్క ఈ ఆలయం అభివృద్ధికి మరొక 50 సంవత్సరాల వరకు ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా క్యూ లైన్లు కానీ, పార్కింగ్ స్లాట్స్ కానీ, అంతేకాకుండా వచ్చేటువంటి భక్తులకు హోల్డింగ్ ఏరియాస్ అవి కూడా బాగుండాలని, ఆలస్యం అయితే అవసరమైనటువంటి టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, వీటన్నిటితోటి ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఎస్ఓపి స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క టెంపుల్ ఈఓకి అధికారులకు ఇవ్వడం జరిగింది. అన్నప్రసాద వితరణ పూర్తి స్థాయిలో క్వాలిటీ ఉండాలి. ఏమాత్రం కూడా క్వాలిటీలో రాజీ పడేదానికే వీలు కాదు. అలాగే ప్రసాదాలన్నీ కూడా ప్రతినిత్యం క్వాలిటీ చెక్తో ఉండాలనేటువంటిది గతంలో ఇవ్వడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఓంకారనాదంతో అమ్మవారి యొక్క మంత్రోచ్చారణ నిరంతరం వినపడుతూనే ఉండాలి. ఆలయంలో అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళంతా కాసేపు ఇక్కడ ఉండి ప్రశాంతమైనటువంటి మనస్సుతో అమ్మవారిని కొలుచుకొని ధ్యానం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలని కూడా ఎస్ఓపిలో వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి అవసరమైనటువంటి భవన వస్తువులు కావాలి, క్యూ లైన్ల కన్స్ట్రక్షన్ కావాలి, అలాగే అన్నప్రసాద వితరణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. కేశఖండన దానికి సంబంధించినటువంటి హాల్స్ అన్నీ కూడా రెడీ కావాలి. అక్కడ టాయిలెట్స్ కానీ, క్లాక్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలనేటువంటిది ఇవాళ మాకున్నటువంటి నిబంధన. 28వ తారీఖున స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతోటి ప్రభుత్వ అధికారులు, దేవాదాయ శాఖ కమిషనర్ గారి కార్యాలయం, దుర్గా అమ్మవారి యొక్క కార్యాలయంలో అధికార యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి అధికారులందరినీ కూడా 28వ తారీఖున మళ్ళీ సమావేశం అవుతున్నాం. ఇక్కడ అవసరమైనటువంటిది ఏంటి అనేటువంటి దానిలో స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వాదన ఎక్కువగా తీసుకుంటాం. వారు ఇచ్చినటువంటి సూచనలని మేము ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేటువంటి విభాగానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇవాళ అమ్మవారి దేవాలయం ప్రతినిత్యం భక్తులతో కలకలలాడుతుంది. గతంలో కన్నా భిన్నంగా అత్యధికంగా భక్తులు ఇక్కడ వస్తున్నారు. వారి సౌకర్యాలకి ఏర్పాటు చేయటంలో, అంతేకాకుండా వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళే విధంగా కొన్ని ప్రణాళికలు ఏ విధంగా వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని అన్నింటినీ పరిష్కరించే విధంగా రాబోయే కాలంలో 25 సంవత్సరాలకు సరిపడా సౌకర్యాలు కలిగించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు, 25 సంవత్సరాలకి సరిపడా విధంగా సౌకర్యాలు ఇవ్వాలని. వారి ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ అధికారులు, మంత్రుల ఆధ్వర్యంలో తప్పకుండా అటువంటి సౌకర్యాలు కల్పనే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది. అంతేకాకుండా 2 డిపిఆర్లు ఇవాళ మా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో 1 డిపిఆర్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 డిపిఆర్లు చూడటం జరిగింది. రేపు 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు కూడా అందరూ పాల్గొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్గా ఏర్పడి
అమ్మవారి దేవాలయం వచ్చే 50 సంవత్సరాలకి సరిపడా సౌకర్యాలతో భక్తులకి సౌకర్యాలు కలిగించి ఆధ్యాత్మిక చింతన ఉండే విధంగా ఈ యొక్క ఆలయం పరిశుభ్రంగా ఉండే విధంగా చాలా ఆలోచనలు చేశాం. అన్ని డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధుల కింద మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ సమావేశం ఏర్పాటు చేసిన అధికారులకి, మంత్రివర్యులకి అందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.